చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత కొనసాగుతోంది. బంకుల వద్ద వాహనాలు బార్లు తీరుతున్నాయి. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గంటల తరబడి క్యూ లైన్లలో వాహనదారులు ఎదురు చూడాల్సి వస్తోంది. పెట్రోల్ కొరత ఉన్నమాట వాస్తవమే అంటూ బంకుల నిర్వాహకులు కూడా చెబుతున్నారు. విజయవాడ ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బార్లు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయడం లేదంటూ వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో డీజిల్ దొరక్క ఆటో, టాక్సీ డ్రైవర్లు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. నందిగామలో బంక్ యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాక్ ఉన్నా బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్న వారికి మాత్రమే డీజిల్ పోస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా బంకుల వద్ద క్యూలు కట్టి ప్రజలు నిలబడి ఉంటున్నారు పెట్రోల్ కోసం, డీజిల్ కోసం. ఇక పెద్ద పెద్ద వాహనాల పరిస్థితి అయితే వాటి వల్ల ట్రాఫిక్ జాములు సైతం అయిపోతున్నాయి ఆయా రోడ్ల వద్ద, పెట్రోల్ పంపుల వద్ద. ఒకసారి అనంతపురం వెళ్దాం. అక్కడి నుంచి మా కరస్పాండెంట్ జీవన్ సిద్ధంగా ఉన్నారు. జీవన్, ఏంటి సిచ్యువేషన్ అనంతపురం ఓవరాల్గా? ఎందుకని ఈ స్థాయిలో ఇంత అంటే కొరత వచ్చిందని చెప్తూ ఉన్నారు అధికారులు కావచ్చు ఎవరైనా? ముఖ్యంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. ఎలా ఉంది సిచ్యువేషన్? రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పెట్రోల్ కొరత నేపథ్యంలో దాదాపుగా పెట్రోల్ బంకులు యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెట్రోల్ కొరత అనేది ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలే కాకుండా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా అధికారులు మాత్రము పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ, ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదంటూ అధికారులు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి. జిల్లాలో దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ డీజిల్, పెట్రోల్ పంపిణీ పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ ఇంధనము ఉన్నటువంటి పెట్రోల్ బంకుల్లో మాత్రము కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి గంటల తరబడి దాదాపు 45 డిగ్రీల ఎండను కూడా తట్టుకొని పెట్రోల్ కోసం నిలబడి పెట్రోల్ పోయించుకున్నటువంటి పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కొన్ని బంకుల్లో మాత్రమే ఈ పరిస్థితి ఇంధనం వేస్తున్నారు. 3 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో కొన్ని పెట్రోల్ బంకుల్లో మాత్రం డీజిల్, పెట్రోల్ స్టాక్ లేదని బంకుల నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అనంతపురం జిల్లాలో దాదాపుగా 186 పెట్రోల్ బంకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో అనంతపురం నగరంలోనే దాదాపుగా 22 పెట్రోల్ బంకులు ఉన్నాయి. మండల పట్టణ వ్యాప్తంగా చూసుకుంటే 164 పెట్రోల్ బంకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పెట్రోల్ వినియోగం రోజువారీగా దాదాపుగా 2.5 లక్షల లీటర్లు వినియోగానికి ప్రజలు వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. డీజిల్ అయితే 3,72,000 లీటర్లు వినియోగంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అనంతపురంలో ఇప్పటికీ నగరంలో చూసుకున్నట్టయితే 15 బంకులు స్టాక్ లేదని మూసివేసినటువంటి నో స్టాక్ బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన బంకుల్లో మాత్రము ఇంధనం కోసం దాదాపుగా కిలోమీటర్ల మేర వాహనాలు అయితే బార్లు తీరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇంతకు ముందే జిల్లా కలెక్టర్ కూడా విలేకరుల సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా కూడా పెట్రోల్ కొరత, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బ్లాక్ మార్కెటింగ్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 1-2 రోజుల్లో పూర్తిగా ఈ పెట్రోల్ కొరత లేకుండా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పెట్రోలియం అధికారులతో కూడా సంప్రదింపులు జరిపి త్వరలోనే అన్ని పెట్రోల్ బంకుల్లో నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా బ్లాక్ మార్కెట్ చేయడం కోసము దాదాపుగా ఈ కృత్రిమ డిమాండ్ అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయనే ఒక ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనదారులు అయితే నిలబడినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా అధికారులు సీఎం కూడా నిన్నటి రోజున పూర్తిగా నివేదికలు వద్దు, తక్షణ పరిష్కారం చూపాలని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో 1-2 రోజుల్లో పూర్తిగా అదుపులోకి వచ్చే పరిస్థితులు అయితే కనబడుతున్నాయని తెలుసుకోవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ జీవన్.
ఇదిలా ఉంటే పెట్రో కష్టాలు రైతన్నను నిలువున ముంచేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పెనుమంట్ర మండలంలో ఉదయం 5 గంటల నుంచే రైతులు బంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. వరి కోత దశకు వచ్చిన సమయంలో మెషిన్స్ నడవక ఆక్వా చెరువుల్లో రొయ్యలకు ఆక్సిజన్ అందించే పంఖాలు తిరక్క రైతులు విలవెల్లాడుతున్నారు. కలెక్టర్, ఫిషరీస్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆక్వా అలాగే వ్యవసాయ రంగానికి డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీంతో కొన్ని చోట్ల రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో రైతులకు కోటా పద్ధతిలో డీజిల్ పంపిణీ చేస్తున్నారు. ఇక విజయవాడ ఆటోనగర్, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. ఒక్కో వాహనానికి 100 లేదా 200 రూపాయలకు మించి పోయడం లేదంటూ వాహనదారులు వాపోతున్నారు. అటు మచిలీపట్నంలో డీజిల్ దొరక్క ఆటో, ట్యాక్సీ డ్రైవర్స్ ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇక నందిగామలో అయితే బంక్ యజమానుల తీరు వివాదాస్పదంగా మారింది. స్టాక్ ఉన్న బయటకు తీయకుండా కేవలం పలుకుబడి ఉన్న వాళ్ళకు మాత్రమే డీజిల్ పోస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.